బ్రో నమస్తే బ్రో. నమస్కారం. ఆంధ్రాలో పాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే దరిద్రంగా ఉంది. ప్రజలకు ఏం న్యాయం చేయట్లేదు. వాళ్ళ డ్రగ్స్, వాళ్ళ దందాలు, వాళ్ళ భూకబ్జాలు ప్రజల దగ్గర ఎలా దోచుకోవాలని చూస్తున్నారు. అంతకు మించి అయితే ప్రజలకు ఏం చేద్దామని అయితే లేదు. ఎందుకంటే దేశ చరిత్రలో ఫస్ట్ టైం దొరికాడు ఒక ఎంపీ అయ్యింది డ్రగ్స్ కేసులో దొరకడం. అది కాక ఒక సామాన్యుడికి అయితే ఒక న్యాయం, ఒక ఎంపీకి అయితే ఒక న్యాయంగా చేస్తున్నాం. ఒక సామాన్యుడు దొరికితే అతని దగ్గర ప్రూవ్ చేయకుండానే తెనాలిలో దొరికిన అతన్ని రోడ్డు మీద నిలబెట్టి కొట్టుకుంటూ వెళ్లారు. అదే ఒక ఎంపీ దొరికితే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. లాస్ట్ ఒక 1.5 months బ్యాక్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు దొరికాడు, అతన్ని తప్పించారు సార్. అన్ని ప్రతి ఒక్కరిని తప్పిస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు ఒకటి వీళ్ళకి ఒక న్యాయం చేస్తున్నారు. అంతకు మించి అయితే ఏం లేదు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ డ్రగ్ మాఫియా, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, దోచుకోవడాలు అవన్నీ మించి తప్ప ఏం లేదు. ఎవరు తీసుకుంటారు కూడా అధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే ఏం గట్టిగా మాట్లాడితే చేస్తున్నారు కదా, ఏమైనా చేయగలరు చేస్తున్నారు కదా. అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఒక ఎంపీ అయిన అన్న ఉన్నాడు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. సామాన్యుడు అయితే రోడ్డు మీద నిలబెట్టి కొట్టించడం, 3 నెలలు బెయిల్ ఎవరికి రాదు. ఒక డ్రగ్ కేసులో దొరికితే 3 months బెయిల్ ఎవరికి రాదు తెలుసు. అది కానీ వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు? దానికి సమాధానం లేదు కదా. అవును. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, దాని గురించి అయితే ఏం మాట్లాడట్లేదు. అదే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక్కరు దొరికినా చిన్న నేరం చేసినా కూడా దాని గురించి వాగుతుంటారు తప్ప టీడీపీ వాళ్ళు అయితే అసలు నోరు మీద కనపడట్లేదు అసలు. ఇంకొకటి బిఆర్ నాయుడు, అతని గురించి చెప్పాలి టీడీడీ చైర్మన్ అయ్యింది, రాసలీలలు మొదలు పెడతాడు. అతను పవిత్రమైన ఒక దేవస్థానానికి చైర్మన్ గా ఉండి రాసలీల వీడియోలు బయట పెడతాడు. అతను ఎంతవరకు న్యాయం? టీడీపీ గవర్నమెంట్ అతను చైర్మన్ పదవి ఇచ్చాడు, తొలగించాలి కదా. టాపిక్ డైవర్షన్ అండి, వీళ్ళవన్నీ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్. ఏమి ఈ టాపిక్ ఒక గవర్నర్ ఒక మ్యాటర్ వచ్చిందంటే దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలంటే వైసీపీ వాళ్ళ మీద ఏది నువ్వు ఖాళీ అని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసు వచ్చి పుత్త మహేష్ మీద కేసు వచ్చింది, వైసీపీ వాళ్ళ మీద ఏదో ఒకటి డైవర్ట్ చేస్తారు, ఇంకా అంతే డైవర్ట్ చేసేస్తారు. ఇప్పుడు బిఆర్ నాయుడు మీద కేసు వచ్చింది, ఇంకోటి ఏదో ఒకటి కేసు అయితే డైవర్ట్ అవుతుంది. ఏదో ఒక ఎమ్మెల్యే ఎంపీ మీద కేసు పెట్టి డైవర్ట్ చేస్తున్నారు తప్ప ప్రజల మీద సమస్యల మీద పోరాడే హక్కులు లేనే లేదు అసలు. ఎక్కడ చూపుతున్నారు? ప్రజల్లోకి వచ్చి మాట్లాడమండి. ప్రజల్లోకి వస్తే గన్మెన్ లేకుండా బయటికి రమ్మనండి, ధైర్యంగా వచ్చి మాట్లాడమండి. ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే చీవని కూడా నోటి మీద ఉంచుతారు. పవన్ కళ్యాణ్ ఏది అసలు రాజకీయ నాలెడ్జే లేదు, అతను వచ్చి రాజకీయాల్లో మాట్లాడతాడు. ఏ చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడుతున్నాడు. అతనికి రాజకీయాల గురించి ఏం తెలుసు అండి? ఓన్లీ సినిమాలు తీసుకోకుండా రాజకీయాల గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు. అసలు వస్తున్నాడు చంద్రబాబు స్క్రిప్ట్ ఏం రాసిస్తే అది చదువుతున్నాడు తప్ప ప్రజల సమస్యలు ఏమున్నా ప్రజల గురించి ఏమన్నా మాట్లాడుతున్నా ఏం లేవు. ఏంటండి గట్టిగా మాట్లాడండి, ఇంకొకసారి గట్టిగా అడగండి నేను చెప్తా. రాజకీయంగా పిల్లలు అడిగితే రోడ్లు వేయడమే తెలుసు, పిల్లలు అడిగితే బల్లో మధ్యాహ్నం పోయే పథకం మెరుగ్గా చేయడమే తెలుసు. మెరుగ్గా చేస్తున్నారా? ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా నీట్ గా ప్రూవ్ చేస్తాను. వెళ్దాం పండి, ఆంధ్రాకి వస్తా అంటే నేనే టికెట్ బుక్ చేస్తా, పల్లెటూరుకి పొలం పండి, రేపే వెళ్దాం పండి. దాని గురించి ఏముంది? ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగిందో చూపిస్తా. రూపాయికి కాదు, వైసీపీ గవర్నమెంట్ లో రూపాయికి ఎకరా భూమి దానం చేయలేదు, ఎంఎన్సీ కంపెనీలు అని చెప్పి ఏం చేయలేదు, లడ్డు కలిసి సనాతన ధర్మం అని చెప్పేసి అన్ని చేయలేదు. ఎవరు వైసీపీ వాళ్ళు తప్పు ఉంటేనే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం తప్పు చేసినా కనిపించట్లేదు వాళ్ళకి తెలుసా. ఎవరి సొమ్ముతో తిరుగుతున్నాడు అండి, హైదరాబాద్ టు విజయవాడ డైలీ ఎవరి సొమ్ముతో తిరుగుతుంది? దాని గురించి మాట్లాడండి. ఆ ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము అతను సొంత సొమ్ముతో తిరుగుతున్నాడు ఏమన్నా? డిప్యూటీ సీఎం గా అతను శాలరీ తీసుకోవట్లేదు ఏమన్నా? అసెంబ్లీ స్పీకర్ అన్నాడు తెలుసా, ఈ సభలో శాలరీ లేకుండా ఫ్రీగా జీతం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని డిప్యూటీ స్పీకర్ అతనే అన్నాడు. చంద్రబాబు చెప్తున్నా ప్రతి ఒక్కరు జీతం తీసుకుంటున్నారు. పిల్లలకి ఇచ్చేస్తున్నాడా? ఎక్కడ ఇస్తున్నాడా అండి? ఊరే చెప్పుకున్నాడు తప్ప ఏంది చేయట్లేదు. ఎక్కడ బయట నుంచి అన్నీ వస్తున్నాయో తెలుసు. షీజ్ ద షిప్ అంటాడు, ఎక్కడెక్కడ మాఫియా అంటాడు, ఇక గంజాయి మొక్కలను అరికెడదామంటాడు, అది ఇదంటే రోడ్ల మీద పడుకుంటాడు. ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు దొరుకుతున్నా ఏం మాట్లాడట్లేదు. నోరు రాదా మళ్ళీ మాట్లాడడానికి? దావి కనిపించట్లేదు అతనికి. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే ఒక అమ్మాయితో అసభ్యంగా పరిమితి దొరికా, అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు, ఏం మాట్లాడట్లేదు, సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు టీడీపీ ఎంపీ అయినాడు, అతని దొరక దాని గురించి టాపిక్ ఏం మాట్లాడట్లేదు. ఎలా మాట్లాడతారండి ఊరిని చూసి?
చదువు విషయంపై ఆ, సనాతన ధర్మం అది ఇది అన్నారు కదా. ఆ. ఏదైతే మరి స్వామి మాల వేసుకున్న వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేశారు అవును. కేసులలో. ఆ. కానీ ఆ టైంలో కూడా ఎవరు మాట్లాడలేదు. ఆట చెప్తున్నా కదండి, చంద్రబాబు స్క్రిప్ట్ ఏది రాసిస్తారు చదివేది పవన్ కళ్యాణ్. అంతకు మించి అయితే రాజకీయాలకి అయితే ఏం లేదు. వైసీపీ వాళ్ళు ఏ చెప్పినా కూడా చంద్రబాబు ఇది చదువు ఇది చేయి అంటాడు, దాన్ని పాటిస్తున్నాడు తప్ప అంతకు మించి అయితే ఏం లేదు. జరుగుతున్నది ఏంది, పవన్ కళ్యాణ్ అంటున్నాడు 15 సంవత్సరాలు కూటమితో పోరాడతామని. నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు చేయగొడతాడు, నెక్స్ట్ లోకేష్ కి, అంతే దేవాంష్కి తప్ప. వాళ్ళు ఎలా చెప్తే అలా వింటామని అతనే ఒప్పుకుంటున్నాడు. అతనే అంటున్నాడు 15 సంవత్సరాలు కూటమితోనే ఉంటానని, అంతకు మించి అయితే ఏం లేదని చెప్తున్నాడు. ఓకే. మీరు ఏ ఊరు బ్రో? నాది రాయలసీమ. రాయలసీమ. రాయలసీమ అనంతపూర్. ఓకే. మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్నాయా? ఎవరు సూపర్ సిక్స్? వాళ్ళు ఇచ్చినా నేను తీసుకోను. ఓకేనా, వాళ్ళు ఇచ్చినా నాకు అవసరం లేదు పథకాలు. మనలో మన మాట అసలు అందుతున్నాయా మీ ఊరు? ఎవరికి ఒక్క పథకాలు అందలేదండి. లిటరల్ చెప్తున్నా, ఒక్కరికి ఒక పథకం అందలేదు లిటరల్ చెప్పాలంటే. ఓకే. మొత్తం మీద పట్టు అంటారు కుటుంబ ప్రభుత్వం. సూపర్ 6 లో సూపర్ 0 ఏదో అంటున్నాడు తప్ప దానికైతే ఏం లేదు. 3 బస్ అంటున్నాడు, దానికి తగ్గట్టు ఏదో దాని మీద రేట్లు పెంచేస్తున్నాడు. ప్రతి ఒక్క దానికి నిత్యావసరాల మీద రేట్లు పెంచుతున్నాడు, పెట్రోల్ ధరల మీద రేట్లు పెంచుతున్నాడు, ప్రజల దగ్గర దోచుకుంటున్నాడు. అంతకు మించి అయితే ఏం లేదు.